అన్నారు ఎవరు కూడా. అలాగే ఈ గోదావరి వినాయక స్వామి ఒక పెద్ద ఏమంటారు మిక్సర్ సిస్టమ్ అనేది వారు ఇచ్చారు. అది ఆయుర ఆరోగ్యాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరిగింది. ఇప్పుడు స్వామికి మంగళాష్టకాలు జీలకర్ర బెల్లం, ఒకసారి జీలకర్ర బెల్లం పెడుతూ ఉన్నప్పుడు మనం అందరం కూడా ఎలాగైతే మన పెళ్లి రోజు ఉంటే శుభాకాంక్షలు చెప్తామో అట్లా మనందరం కూడా చప్పట్లతో స్వామికి శుభాకాంక్షలు. ఇద్దరు భార్యాభర్తలకు ఇద్దరికి పాటించి అందరికీ కూడా రక్షా సూత్రాలు అందుతాయి. చాలా ఉన్నాయి ఇక్కడ. సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన వేద పురాణ సార విభవస్వి పాంచరాత్రాగమ శాస్త్రాణామధికైః సమస్త బలధైః శ్రీ వైష్ణవైః శాశ్వతః ఏతైర్భాగవతోత్తమైరనుదినం సంసేయమాను హరిః పాజాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన. అమ్మ అందరూ కూడా రెండు చేతులతోటి గట్టిగా స్వామికి కీర్తన చేద్దాము. చప్పట్లతోటి గట్టిగా చప్పట్లమ్మ అందరూ కూడా గోవింద గోవింద గోవింద. ఇప్పుడు ఇంత మంచిగా చేసుకుంటున్నాము. వస్తాయి గోవింద ఒక్కసారి గట్టిగా గోవింద గోవింద స్వామి గోవింద గోవింద. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఘట్టం గురించి చెప్పాలి. అంటే వాళ్ళ శక్తి కొలది వాళ్ళందరూ కూడా ఒక దగ్గర డబ్బులు జమ చేర్చి
రోజు 30 రోజులు మాలా కైంకర్యం చేశారు. అంటే వారిలో అంటే అమ్మవారికి ఏదో కైంకర్యం చేయాలి అన్న ఒక కోరిక దృక్పథం వాళ్ళలో ఉండి ఈ మాలా కైంకర్యాన్ని చాలా దిగ్విజయంగా జరిపాడు పార్వస్వామి. అంటే కుటుంబ సభ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారంతో ఆయన అమ్మవారి సంకల్పం చేత అమ్మవారి సంకల్పం చేయించింది ఆయనతో, తద్వారా భక్తుల సహకారంతో మన ఊరి భక్తుల యొక్క సహకారంతో అందరూ కూడా ఈ యొక్క అన్నదానంలో పాల్గొని వారు 30 రోజులు కూడా సేవ చేసి గోదాదేవికి ఒక సైన్యం లాగా నిలబడ్డారు మన ఊర్లో వాళ్ళంతా. మన భారతదేశంలోనే పెద్ద టెంపుల్, గొప్ప టెంపుల్, పురాణతమైన టెంపుల్ మన రంగనాయ స్వామి టెంపుల్ ఇక్కడ మన గట్కేసర్లో ఏదులాబాద్ గ్రామంలో గత 400-500 సంవత్సరాల సంది కూడా ఇక్కడ వెలిసిన టెంపుల్. ఇక్కడ ఈరోజు ప్రతి సంక్రాంతి పండుగకు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి ఇక్కడ 1000 మంది వస్తారు. బ్రహ్మాండంగా కళ్యాణం జరిగింది. అందరూ ఆ దేవత గోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ కూడా, మేము కూడా మంచిగా ప్రతి సంవత్సరం వస్తున్నాం ఈ కళ్యాణానికి. అందరికి కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, అందరు బాగా చదువుకోవాలి, అందరు గొప్పగా కావాలని ఆ గోదాదేవి తల్లిని రంగనాయ స్వామి టెంపుల్ను దర్శనం చేసుకొని మొక్కిన అందరికి కూడా ధన్యవాదాలు.